దేవుని వాక్యాన్ని భయభక్తులుగా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెండ కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దరిద్రులను అధికారులతో కూర్చొని. దరిద్రుల్ని ఎవరు కూడా గౌరవించి కూర్చొని పెట్టుకోరు. ఇంకా ఏమంటాడు, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును, అంటే రేపు మహిమగల సింహాసనం స్వతంత్రించుకోవడానికి కూడా వాళ్ళని దేవుడు తీసుకొని వస్తాడట. మట్టిలో నుండి వాళ్ళని పైకి లేవనెత్తాడంట. కింద స్థాయి నుంచి వాళ్ళని పైకి తీసుకొస్తాడట. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనేనంట. ఎవరైతే లేమిలో కొరతల్లో ఉంటాడో ఆ పెంట కుప్పల మీద నుండి స్థితి నుంచి కూడా వాళ్ళని పైకి తీసుకువచ్చేవాడు ఆయనేనంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువచ్చుటకు సరిపోయినవాడు, సాలినవాడు, గొప్పవాడు అనే విషయాన్ని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తాం. అవును ప్రియులారా, మనం ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా, ఎంత లేమిలి స్థితిలో ఉన్నా, ఎంత మనము అడుగు స్థాయిలో ఉన్నా, దేవుడు అనుకున్నాడంటే ఆ వ్యక్తిని పైకి తీసుకొని వచ్చేస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే యేసేపు ఒక బానిస. బానిస అంటే జీవితకాలం కూలి లేకుండా, జీతం లేకుండా పనిచేసేవాడు. అన్నము బట్టలు మాత్రమే అతనికిస్తారు. అది అతని పరిస్థితి. ఆ బానిసని ఆ దేశానికి ఒక గవర్నర్గా చేశాడు. రాజుతో కూడా కూర్చుండబెట్టాడు. రాజుకి ఇచ్చే గౌరవం ఇచ్చాడు. దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి. అడవిలో దొరుకుని, కొండల్లో, లోయల్లో ఆ గొర్రెలు మేపుకొని సాయంకాలానికి ఇంటికి వచ్చేవాడు. ఆయన తీసుకుపోయి ఒక దేశమంతా పరిపాలించగలిగినటువంటి ఒక రాజుగా అతన్ని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. చూడండి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోబోగలడు అనే విషయాన్ని చెప్తున్నాను. దానియేలు బబులోను దేశస్థులు యూదా దేశం మీద యుద్ధం చేసి పట్టుకొని పోయిన ఒక బానిస కుర్రవాడు. ఆయన తీసుకెళ్ళి ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. అంటే ఈ విధంగా చూస్తుంటే ఆయన అనుకున్నాడంటే వారు ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కాలం ఏదైనా సరే, దేశం ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వస్తాడు. అదే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టగలడండి. మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకు వాళ్ళని తీసుకొని వస్తాడట. లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి పైకి లేపి సమృద్ధిలోకి తీసుకొస్తాడట. ఎందుకంటే ఆయన సామర్థ్యము, శక్తి, బలం అలాంటిది. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంత బలమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన బలాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన సామర్థ్యాన్ని మనం అంచనా వేయలేం. అది అనంతమైనది. ఇంత అంత అని చెప్పడానికి వీలు పడదు. అంత మహిమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు మనం ఉన్నటువంటి స్థితిలోనే ఉంచడు. నువ్వు పేదవాడిగా ఉన్నావని పేదవాడిగానే ఉంచడు. దరిద్రుడిగా ఉన్నావని దరిద్రుడిగానే ఉంచడు. లేమిలో ఉన్నావని లేమిలోనే ఉంచడు. నీవు కొరతలో ఉన్నావని కొరతలోనే ఉంచడు. ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తువాడు. ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను కూర్చొని పెడతాడు. ఆ స్థాయిలో నిన్ను నిలబెడతాడు. అది దేవుని యొక్క కార్యం. కాబట్టి ఎవరిని ఏ స్థితిలో లేవనెత్తుతాడో,
ఏ స్థాయికి తీసుకెళ్తాడో అది మనకి ఇప్పుడే తెలీదు. కానీ రాబోయే రోజుల్లో ఆ కార్యాలను మనం మాత్రం చూడబోతున్నాం. దేవుడు ఒక జీవితాన్ని ఒక స్థాయిలోకి తీసుకొని పోయి నిలబెట్టబోతున్నాడు. అలాంటి గొప్ప స్థాయిని దేవుడు మనకిచ్చి ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీ యొక్క లేఖనం చెప్తా ఉంది. ప్రభువా, ఈరోజు లేమిలో ఉండవచ్చు, భేదస్థితిగా ఉండొచ్చు, దారిద్ర్యం అనుభవిస్తూ ఉండొచ్చు, ఏ గౌరవ మర్యాద లేని వారిగా ఉండొచ్చు. కానీ నీ యొక్క నామంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఒక యోసేపుని ఐగుప్తు దేశానికి గవర్నర్ చేసినట్టుగా, ఒక దావీదును యూదా దేశం అంతటికి కూడా ఆయన్ని రాజును చేసినట్టుగా, ఒక దానియేలుని అన్యుల దేశంలో ప్రధాని చేసినట్లుగా, ప్రభువా నువ్వేమైనా చేయగలవు. నువ్వేమైనా చేయగలవు. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఒకసారి మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. యేసు ప్రభువా, నీ బిడ్డలు ఆ యొక్క దారిద్ర్యాన్ని కానీ, ఆ లేమిని కానీ, ఆ కొరతను కానీ ఎన్నాళ్ళని భరించగలరు. నువ్వు కనికరించు. నువ్వు కనికరించి విడిపించు. నీకు ఒక క్షణం చాలు ప్రభువా. నువ్వు సహాయం చేయమని నీ బిడ్డల పక్షంగా నాయనా నీ దాసునిగా నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయి, అద్భుతం చేయి, ఆశ్చర్యకార్యం చేయి, గొప్ప కార్యం చేయి, మహత్కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా నీ ఆత్మ ద్వారా ఒక బలమైన కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రతి బిడ్డకు నువ్వు మేలు చేయండి. ప్రతి కుటుంబానికి మేలు చేయండి. వారుకున్న ప్రతి విధమైన శోధన నుంచి, కీడు నుంచి, ప్రజల సాతాను కార్యాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలని, దురాత్మ కార్యాలని, చీకటి కార్యాలని, సుదర శక్తుల్ని, మంత్రశక్తుల్ని, శాద్వర శక్తుల్ని, శిల్లంగ శక్తుల్ని యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. యేసు ప్రభువా, అయ్యా నిశ్చయంగా బిడ్డను నీకు అప్పగిస్తున్నాను ప్రభు. బిడ్డను నీకు అప్పగిస్తున్నాను ప్రభు. ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. అయ్యా నువ్వు సహాయం చేయండి ప్రభు. ఈ దినమంతా కూడా నువ్వు తోడుగా ఉండు ప్రభు. మాకు ఇచ్చినటువంటి కుటుంబాలని, బిడ్డల్ని, సమస్తాన్ని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని, ప్రతి సంఘ సభ్యుని మీకు అప్పగిస్తున్నాం. గూడూరు, నెల్లూరు బ్రాంచ్ సంఘాలు ఉన్న బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాం. సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డ చుట్టూ నువ్వు కంచి వేయనైనా. అపాయం ఎక్కడి నుంచి వచ్చినో, ఏ రూపంలో వచ్చినో మాకు తెలియదు, కానీ ఆయన నీకు తెలుసు కనుక ప్రతి శోధన నుండి, అపాయం నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు సహాయం చేయండి. మధ్యాహ్నం పాడు చేసే రోగాల నుంచి తప్పిస్తావు నాయన, అపాయం నుంచి తప్పిస్తావని నీ లేఖనం చెప్తుంది. నాయన ఏ అపాయంని గుడారం సమర్పించదని చెప్పావు కనుక ఏ అపాయంను ఆయన బిడ్డల దగ్గరికి, కుటుంబాల దగ్గరికి, మా దగ్గర రాకుండా కంచి కాపుల నుంచి భద్రపరచమని ప్రార్థిస్తాం. మా తండ్రి, ఈ దినం మేము వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో మీరే మాకు తోడుగొండి నడిపించినాను. మాకు ముందు మీరు నడిచి అయ్యా మార్గం సరళం చేసి అనుకున్న పని అనుకున్నట్లుగా మీరు జరిగించమని ప్రార్థిస్తాం. పని బాటల్లోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారాల్లోనూ, ప్రతి విషయంలోనూ నీ కనికరం చూపించి, దీవించి, ఆశీర్వదించి, వర్ధల చేయమని, ప్రత్యేక సహాయం అందించమని, నీ బలమైన కార్యం నెరవేర్చమని ప్రార్థిస్తాం. నా తండ్రి, మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను జ్ఞాపకం చేసుకుని వారందరిని బట్టి స్తుతించి, ప్రార్థించి అడిగేరుకుంటున్నాను. వారిని రక్షించు నాయన, వారిని కాపాడండి తండ్రి. ఆయన మా దేశంలో శాంతి భద్రతలు దయచేయండి. సమాధానం, సంతోషం, ప్రేమ, ఐక్యత, అనురాగాలు కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క నామం పేరట నాయన ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబానికి అప్పగిస్తున్నాను. ఈ పరిసరను విస్తరింప చేయండి. సరిహద్దులు విశాలపరచండి. అనేక చోట్ల నీ కొరకు ఒక గొప్ప పరిసరం చేయటానికి అయ్యా ఒక ద్వారం తెరవు నాయన. అవకాశం మాకు ఇవ్వమని కలుగ చేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నీ సన్నిధిలో మేము గోజారుతున్నాం. నశించిపోయే ఆత్మలను మాకు అప్పగించయ్యా. కుటుంబాలను మాకు అప్పగించయ్యా. అయ్యా నువ్వే మా కాదు, ఆ కుటుంబాలను, ఆత్మలను చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు సహాయం చేయండి. అనేక ప్రాంతాలు, అనేక ఆత్మలు రక్షించబడే కృప దయచేయమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.